హార్దిక్ పాండ్యా అండ్ యశస్వి జైస్వాల్ ఇవి ఈ క్రికెట్ ప్రేక్షకులకు అసలు కొత్తగా పరిచయం చేయనవసరం లేనటువంటి పేర్లు. తమని తాము ఎంతగానో ప్రూవ్ చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా తరపున తనలాంటి బెస్ట్ ఆల్రౌండర్ లేడు అన్నట్టు పర్ఫామ్ చేస్తాడు. ఇక యశస్వి జైస్వాల్ టెస్టులో తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఎన్నో గ్రేట్ నాక్స్ ఆడిన ఈ ముంబైకి చెందిన బ్యాట్స్మెన్ గురించి పెద్దగా పరిచయం లేదు. సో ఇప్పుడు విషయం ఏంటిదంటే ఐపీఎల్ 2027 కోసం ఈ రెండు ఫ్రాంచైజీల మధ్య అయితే ఇప్పుడు ట్రేడ్ డీల్ జరుగుతుంది అట మామ. ఇటు ఆర్ఆర్ వాళ్ళు ట్రేడ్ డీల్ కోసం ప్రయత్నిస్తున్నారట. యశస్వి జైస్వాల్ని ఎంఐకి ఇచ్చేస్తాం, హార్దిక్ పాండ్యాని మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆఫర్ అయితే పెట్టారట. సో ఇదే కనుక జరిగితే నాకు తెలిసి ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ టీం యొక్క అనౌన్స్మెంట్ జరిగిందో అప్పుడు హార్దిక్ పాండ్యా బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్గా మారాడు. సో ఇప్పుడు కూడా ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా హైప్ ఉండబోతుంది, హైగా మారబోతుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ తన క్రికెట్ అంతా ముంబైలో ఆడాడు. సో తనకు అది హోమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. తన హోమ్కి తను వెళ్ళిపోతున్నాడు. ఇటు రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్ మెటీరియల్గా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలని చెప్పేసి హార్దిక్ పాండ్యా వైపు చూస్తున్నాను. లాస్ట్ 2 సీజన్స్లో తన కెప్టెన్షిప్లో ఎంఐ అంతగా పర్ఫామ్ చేయలేదు. సో అందుకే ఎంఐ టీం ఈ డిసిజన్ తీసుకుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఈ ట్రేడ్ జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మామ.